తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దూరంగా కేవలం అబద్దాలు, ఊహాజనిత థియరీలతో నిండి ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత బాధ్యతాయుతమైన బడ్జెట్ రూపకల్పనను కూటమి ప్రభుత్వం అబాసుపాలు చేస్తుందని మండిపడ్డారు. గత 10 ఏళ్ల ఆదాయ వ్యయాల అనాలిసిస్ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదని పెదవి వివరించారు. అధికారంలోకి రాకముందు 10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నెంబర్లు చెప్పిన వారు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ అబద్ధం బయటపడిపోతుందని, అసలప్పు ఎంతో బడ్జెట్లో పేర్కొనలేదని దుయ్యబట్టారు. బడ్జెట్ అన్న తర్వాత చాలా అధ్యయనం చేసి ఎన్నో ఫిగర్స్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపేర్ చేసి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఒక బాధ్యత పాలకులకు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్గా ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు, అంత అప్పు, 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద అసలు నడుగుతుంది, నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం జయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందండి. ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలను నరసాపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం వశిష్ఠ గోదావరి రోడ్డు వీరభవానీ గుడి వద్ద నరసాపురం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వివరించారు. విచారణలో నిందితుడు నరసాపురం టౌన్ పరిధిలోని 8 కేసులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు అంగీకరించారని తెలియజేశారు. నిందితుడు నివసిస్తున్న ప్రాంతాల నుండి, అతను దాచిన చోట్ల నుండి మొత్తం 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. వాహనాలను పార్క్ చేసే సమయంలో సరైన లాకింగ్ సిస్టమ్, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో ఉంచాలని ప్రజలకు సూచించారు. మన నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ ఆర్పిరి గారు, ఉమెన్ ఎస్ఐ విజయలక్ష్మి గారు ప్లస్ ఎస్ఐ ముత్యాలరావు గారు టీమ్ అలాంగ్ విత్ ద క్రైమ్ టీమ్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ బైక్ ఆఫెండర్ ని బై నేమ్ మాన్యం వంశీ మణికంఠ అలియాస్ వంశీ, ఏలూరుపాడు గ్రామంకి చెందిన పర్సన్. ఈ ప్రీవియస్ హ్యాబిచువల్ బైక్ ఆఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే మనము ఆయన నుంచి రికవరీ చేసి 21 వెహికల్స్ ఫ్రమ్ ద 2 స్టేట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దీని ఇన్సిడెంట్ కి మనము కేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిబ్రవరి 7th మనకి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. చిన్నమామిడిపల్లికి చెందిన సిరా శ్యామ్ బాబు అనే కంప్లైంట్ మనకి తన వెహికల్ ఇంట్లో ఉండి పార్క్ చేసిన వెహికల్ చోరీకి గురైంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనము క్రైమ్ నంబర్ 32/2026 కింద ఎఫ్ఐఆర్ నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం ఎవరైతే అఫెండర్ ఉన్నారో ఇంత ఖచ్చితమైన సమాచారం మేరకు అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కన్ఫెషన్ బేస్ మీద 21 మోటార్ సైకిల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్. ఈ మన వంశీ అనే ఆయన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో వేరియస్ ప్లేసెస్ ఏలూరు, సూర్యాపేట ఆఫ్ తెలంగాణ, మహబూబాబాద్ తెలంగాణ, నర్సాపూర్, విజయవాడ, మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, భీమవరం, పామరుపూడి చెందిన 21 వెహికల్స్, 21 మోటార్ సైకిల్స్, 2 వీలర్స్ మనం ఈ రోజు రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 10:30 టైం కి మనము అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని. అలాగే మన ఆనరబుల్ కోర్ట్ నర్సాపురం ముందు హాజరుపరచడం ఈ రోజు జరుగుతుంది. ఈ కేసులో వేరియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కన్ఫెషన్ రిపోర్ట్ పైన ఒక ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్ ని మనం ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా. మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే. లోకమంతా నాకు శివమయమే, ఎడచుడ నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిచ్చిన మంత్రి అనగాని. ప్రజాస్వామ్యంలో అత్యంత బాధ్యతాయుతమైన బడ్జెట్ రూపకల్పనను కూటమి ప్రభుత్వం అవాసుబాలు చేసింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నరసాపురం పట్టణ పోలీసులు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.